ఏం రేషియో వేసుకోవాలి ఇక్కడ? కాసా, Sin by సైనా, కాస్ సైన్. కాస్ ఎట్లా అవుతుందన్నా? కాస్ అంటే అడ్జసెంట్ సైడ్. ఇది నేను అంటున్నది. ఆపోజిట్ సైడ్ హైపాట్నూస్ అంటే సైనే అనమాట. సో సైన్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై, ఇవన్నీ కనుక్కోవాల్సిన సైడ్ ఇచ్చిండే దానిపైన నువ్వు వెళ్ళాలా. బేస్ వాట్ ద గివెన్ ఇచ్చిండే దానిపైన వెళ్ళాలి. ఇది ఇవన్నీ కనుక్కున్న వాల్యూస్. ఓకేనా? ఆఫ్టర్ ఫైండింగ్ ద వాల్యూస్ నో నీడ్ టు టేక్ దిస్. ఇది తెలుసు కదా నాకు, ఇది అక్యూట్ యాంగిల్ తెలుసు, కనుక్కోవాల్సింది ఇది. ఆపోజిట్ సైడ్ కి హైపాట్నూస్ కి రిలేషన్ ఏంటంటే సైన్ అనమాట, సైన్ సి. సో సైన్ ఏబి బై అంటే ఆపోజిట్ సైడ్ బై హైపాట్నూస్. ఇప్పుడు సైన్ సి ప్లేస్ లో అక్యూట్ యాంగిల్ ఎంత వేసుకోవాలి? 30 degrees. ఈ ఏబి వాల్యూ ఏంటి? 5. ఏసీ తెలియదు, ఇది కనుక్కోవాలి. ఐ హావ్ టు ఫైండ్ దట్. సైన్ 30 degrees వాల్యూ సిన్స్ సైన్ 30 degrees 1/2. ఈ 1/2 వేసుకోవాలి ఇలా. సో 5/AC. ఇప్పుడు ఏసీ ఇంటూ 1, ఏసీ ఇది క్రాస్ మల్టిప్లై 2 into 5, 2 into 5. Therefore AC is equals to 2 5s are 10 centimeters. Yes, I got this measure. ఇది 10 centimeters. ఇప్పుడు ఇది కూడా, ఈ మెజర్స్ అన్ని కూడా పైథాగరస్ రూల్ ని అప్లై చేస్తాయి, కండిషన్ ని సాటిస్ఫై చేస్తాయి. ద స్క్వేర్ ఆఫ్ ద హైపాట్నూస్ ఇస్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్. AB square plus BC square is equals to AC square. ఇది 5√3 అన్న చూడండి. tan 30 వాల్యూ 1/√3, AB వాల్యూ, BC వాల్యూ 10 centimeters. దట్స్ ఆల్. కరెక్ట్ అవుతుందన్న, 10 centimeters అవుతుంది. ఇప్పుడు మీరు సాటిస్ఫై చేస్తాయి ఇవి. ఇప్పుడు మీరు పైథాగరస్ రూల్ని సాటిస్ఫై చేస్తాయి చూడండి. కాబట్టి సో ఇట్ విల్ బి సాటిస్ఫైస్ దట్ పైథాగరస్ రూల్. అది కూడా వెరిఫై చేద్దాం. వెరిఫికేషన్, ఇది వెరిఫికేషన్. అవసరం లేదు, మీరే కాపీ చేయని అవసరం, చూడండి చాలు. ఇస్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నో, ఇస్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ద స్క్వేర్ ఆఫ్ ద హైపాట్నూస్ ఇస్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్. AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ఇలా. ఇక్కడ AB వాల్యూ ఏంటి? ఇది 5 స్క్వేర్. ఇక్కడ ఇంకోటి ఏంటి? BC 5√3 హోల్ స్క్వేర్ ఇలా. ఇప్పుడు 5 స్క్వేర్ అంటే 25. ఇదేమవుతుందంటే 25 ఇంటూ √3 హోల్ స్క్వేర్ ఈజ్ 3 మా. అంటే ఈ స్క్వేర్ అనేది బోత్ ఇట్ బిలాంగ్స్ టు 5 అండ్ ఈవెన్ √3. 5 స్క్వేర్ అంటే 25, √3 హోల్ స్క్వేర్ మీన్స్ 3. సో 25 plus 25 into 3 75. What is 25 plus 75? 100. This one AC square. Then AC is equals to square root of 100 is nothing but 10 centimeter. That is. So yes, of course these sides will be satisfies that Pythagoras rule. I hope you understand. అర్థమైందా? ఇప్పుడు కొన్ని సమ్స్ ఇస్తాను. అంటే ఈ యాంగిల్స్ ని నేను చెప్పిన ప్రాబ్లమ్స్ బేస్ పైన వచ్చిండేటివే. అవి మీరు అన్ని చేస్తే రేపు కాంప్లిమెంటరీ గురించి మాట్లాడుకుందాం. కాంప్లిమెంటరీ యాంగిల్స్ గురించి మాట్లాడతాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ అబౌట్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. తర్వాత ఐడెంటిటీస్లోకి వెళ్దాం, ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్. ఓకేనా? నేను పోస్ట్ చేస్తానన్నా, మీకు గ్రూప్లో పెడతాను. ఆ ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం చేయండి, చేసేటట్టు ట్రై చేయండి. అప్పుడే మీకు అర్థమవుతాయి. ఐఐటి స్టూడెంట్స్ ఉన్నారు చూడండి, ఐఐటి కాకుండా ఉండే వాళ్ళు కంపల్సరీ చేయాలా. డౌట్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్లో అడిగి రెక్టిఫై చేసుకోవాలా, కరెక్ట్ చేసుకోవాలా. అలా చేసుకుంటేనే మీకు కనెక్ట్ అవుతారు నాకే. లేదంటే మీకు అర్థం కానిది అట్లే ఉండిపోతుంది. ఇంకో దానికి నెక్స్ట్ కాన్సెప్ట్కి మీరు కనెక్ట్ కాలేరు. ప్లీజ్ డౌట్స్ అడగండి. రేపులో ఇవి ట్రై చేయండి. రాకపోయా అనుకోండి, అన్ని డౌట్స్ అడగండి. సార్ ఈ ప్రాబ్లం ఎట్లా, ఈ ప్రాబ్లం ఎలా చేయాలని అడిగితే విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్. ఓకే, సో బాయ్ నాన్న. చాలు, ఈరోజు టైం అయిపోయింది. ఇవి పోస్ట్ చేస్తాను, చేయండి ఇంటి దగ్గర. రైట్.